రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత చనిపోయింది, మనందరికీ తెలిసిందే. సో ORR పై జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆమె చనిపోయారు. తాజాగా అయితే ఆమె మరణంపై చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని ఆల్రెడీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులే కాదు, చాలామంది మాట్లాడుతున్నారు, చాలా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే అడ్వకేట్ రాజేష్ కూడా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేష్ కుమార్, హైకోర్టు అడ్వకేట్. రాజేష్ గారు నమస్తే అండి. మీరు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. ఏంటండి అనుమానాలు ఏమున్నాయి? As a contested MLA from Mushirabad constituency, okay, అండ్ ఆమె ఇల్లు కూడా మాకు కూతవే దూరంలో ఉంటుంది. మా ఇంట్లో పనిచేసిన పని మనుషులు కూడా వారింట్లో, అంటే అట్లాంటి సానుభూత్యం ఉన్న అమ్మాయి ఒకసారి ఒకటే విధంగా ఇంతకుముందు ఎక్స్ కార్పొరేటర్ ఆఫ్ కవాడి కూడా ఇన్ విచ్ ఐఎమ్ స్టేయింగ్, ఓకే, వాళ్ళ నాన్నగారు కూడా 1 year ముందు చనిపోయారు. ఈమె కూడా దాదాపు 1 or 2 ఇన్సిడెంట్స్ తర్వాత ఒక 3rd ఇన్సిడెంట్స్ లో ఈమె మరణం పొందడము. ఇంకొకటి ఏంటంటే యంగెస్ట్ కార్పొరేటర్, దట్ టు బిలాంగ్స్ టు లేడీ అండ్ దట్ టు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కంటోన్మెంట్, అంటే ఓకే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాన్స్టిట్యుయెన్సీ అండ్ ప్లస్ యంగ్ పొలిటీషియన్, ఉమెన్, ఓకే, ఇవన్నీ కూడా ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ రీసెంట్ 2023లో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ అయినాక ఇది వచ్చింది. అన్మ్యారీడ్ పర్సన్, ఓకే, ఫాదర్ లేరు, అన్మ్యారీడ్ పర్సన్, ఓకే. సో ఇవన్నిటి కూడా దేనికి దారి తీస్తుంది అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది లాస్య కుటుంబానికి టికెట్ ఇస్తే మేము దాన్ని యునానిమస్ చేస్తామని. అవును, గాట్ ఇట్. అంటే ఇక్కడ మీరు కూడా ఆ ప్రభావాలను మీరు ముందు చూసుకోవాలి. అంటే కాంగ్రెస్ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తుంది ఇక్కడ అనాలిసిస్ బేసిస్ ప్రకారం. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు హూ ఈస్ ద పొలిటికల్ పర్సన్ ఇన్ లాస్య ఫ్యామిలీ? దేర్ ఇస్ వాళ్ళకి ఇప్పుడు సాయన్న గారికి ఉన్నంత చాకచక్యం లాస్య గారికి ఉంది. లాస్య గారు ఇప్పుడు చనిపోయినాక ఆ చాకచక్యం ఇప్పుడు ఆ పొలిటికల్ పాఠాలన్నిటివి కూడా ఒకరికి అంటే అప్కమింగ్ జనరేషన్ అనేది కట్ అయిపోయింది. షీ ఈస్ అన్ అప్కమింగ్ జనరేషన్. అవును, తను సాయన్న తర్వాత లాస్య తర్వాత ఇంకెవరు లేరు కదా పొలిటికల్ దాని నుంచి, ఎవరు లేరు నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ కాంగ్రెస్ అదేంటిది పొలిటికల్ పార్టీ కూడా చాలా చాకచక్యంగా ఆన్సర్స్ ఇస్తూ పోతుంది వాట్ హ్యాపెండ్ అనేది కూడా. ఇప్పుడు లాస్య కుటుంబానికి ఇస్తే మాత్రం కాంగ్రెస్ విల్ బి అంటే పోటీ చేయదు, దాన్ని ఆ సీట్ యునానిమస్ గా ప్రకటిస్తామంటున్నా. నేను అదే అంటున్నా. బట్ ఇంతకు ముందు 2023 ఎలక్షన్స్ లో సాయన్న గారి చనిపోయినాక ఆ ప్లేస్ లో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, either from all the political parties, either from BRS or Congress. డెఫినెట్ గా మీరు కూడా ఆలోచించాలి. ఒక డివైడర్ కి దిక్కుంటే మొత్తం కారు మొత్తం ఏ విధంగా స్మాష్ అవుతుంది. ఆమె వెనకల కూర్చుంది, ముందు కూర్చున్న వాళ్ళు బతికారు, వెనకల సెకండ్ సీట్ లో కూర్చున్న వాళ్ళు చనిపోయారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి, ఓకే, కాదనము. రాజేష్ గారు తను కూడా ఫ్రంట్ సీట్ లోనే ఉంది, కార్ లో 2 మాత్రమే ఉన్నారు, డ్రైవ్ చేస్తుంది, పెట్టుకోలేదు. ఇక్కడ అనుమానం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అనుమానం ఏంటంటే అండి, ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే కనిపిస్తున్నారో మనకు డ్రైవింగ్ సీట్ లో, ఆయన పిఏ, డ్రైవర్ కాదు, ఓకే. గన్ మ్యాన్స్ లేకుండా జర్నీ చేసిండ్రు, అదొకటి. అండ్ సీట్ బెల్ట్స్ పెట్టుకోలేదు, ఇది. అండ్ కార్ కూడా అంత యాక్సిడెంట్ అయితే గిన అంటే అది మంచి ఎవరైతే హై ప్రొఫైల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు యూజ్ చేసే కార్ కాదు. ఇట్లా ఓకే, ఇవి ఓకే, బట్ మీరు చెప్తున్నటువంటి వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఇంకొకటి ఆల్రెడీ లాస్యాకి లిఫ్ట్ ట్యాక్స్ అంటే లిఫ్ట్ లో ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది 2024 జనవరిలో, లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ అయితే అయింది సికింద్రాబాద్ లో 24 జనవరి ఆఫ్టర్ తర్వాత ఎమ్మెల్యే తర్వాత. నేను అదంతా కూడా మీ కంప్లైంట్ లో మెన్షన్ చేశాను, విచ్ హాస్ గివెన్ టు సిబిఐ అండ్ డీజీపీ వాళ్ళ కంప్లైంట్ లో మెన్షన్ చేశాను. 3 columns you can see here. And the second one is car accident which was happened after KCR meeting at Cherlapalli, Nalgonda, February 13th. అవును, దాని తర్వాత మళ్ళీ నిన్న
Okay. సో ఈ ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ అమ్మాయి ఎమ్మెల్యే అయిపోయినాక మీరు తాయిత్తలు చూసారు అమ్మాయి చేతికి గాని మెడకి గాని తాయిత్తలు చూస్తూనే ఉన్నారు. 12 ఉన్నాయట అండి, 12 ఉన్నాయట, 12 తాయెత్తులు 12 ఉన్నాయట పోస్ట్ మార్టం చేస్తే. నేను అదే అంటున్నా, 12 తాయిత్తలు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది? వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ కక్షలు ఏంటివి, పొలిటికల్ కక్షలు ఏంటివి, అవుట్ ఆఫ్ కిట్ అండ్ కిన్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ లో వస్తే మాలాంటి యంగ్ పొలిటీషియన్స్ వి విల్ టేక్ కేర్ అబౌట్, వి విల్ టేక్ ద ప్రికాషన్స్. అండర్స్టూడ్? నేను ఆమె కన్నా 4 years ఏజ్ చిన్న. సో వి హ్యాడ్ కంటెస్టెడ్ కార్ అండ్ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ మ్యూచువల్ కంటెస్ట్ చేసినప్పుడు మస్తు తిట్టుకుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. బట్ బై ద వే షీఈ్ ఉమెన్, వి నీడ్ టు ఎంకరేజ్ ఉమెన్ పొలిటీషియన్స్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023. సో ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఇది యాక్సిడెంటా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పోలీస్ వాళ్ళు కాకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీని కూడా పెట్టి విచారించండి. మన స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఒక థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని, ఏదో డిటెక్టివ్ ఏజెన్సీని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకంటే దే విల్ బి అకౌంటబుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళ ప్రైమ్ ఆఫీసర్ రిపోర్ట్ లో ఏంటి ఆ యాంగిల్స్ అనేది, 360 యాంగిల్స్ అనేటివి కూడా విచారించబడాలి. 360 యాంగిల్స్ నుంచి కూడా ఇష్యూని చూడాలి. ఏదో శవం దొరికింది కదా, పంచనామా చేసినాం కదా అని ఎఫ్ఐఆర్ వేసేసి పంచనామా రిపోర్ట్ వేయడానికి క్లోజ్ లేదు. ఇదంత చిన్న ఇష్యూ కాదు. షీ ఈజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో వీ షుడ్ నాట్ లీవ్ దిస్ ఇన్సిడెంట్ యాజ్ ఈజీ జనరల్ యాక్సిడెంట్ గా తీసుకోవడానికి వీలు లేదు అని మా యొక్క అభిప్రాయం. గతంలో కూడా చాలా జరిగినాయి కదండి, అంటే ఇప్పుడు హై ప్రొఫైల్ కేసు, ఇది ఫస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ కాదు, చాలానే జరిగినాయి. కానీ ఎందుకని ఇట్లా మన స్టేట్ కి సంబంధించిన పోలీసుల మీద ఎప్పుడు కూడా అనుమానాలు వ్యక్తం చేయలేదు? ఓకే, చేసిండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఇవ్వలే కదా. That's why asking. There are many political accidents. Modi government వచ్చాక 2014 లో we had seen one of the సెంట్రల్ మినిస్టర్ యాక్సిడెంట్. ఫస్ట్ టైం లోనే చనిపోయారు. నారాయణ గారి కొడుకు చనిపోయారు. మన ఇక్కడ ఎక్కడ మాట్లాడట్లే, కోమటిరెడ్డి గారు కూడా కొడుకు కూడా చనిపోయారు. అవన్నీ కూడా వన్ ఇన్సిడెంట్ లో అయినాయి. బట్ దేర్ ఇన్ 260 days లో 3 ఇన్సిడెంట్స్ వాస్ కన్సిక్యూటివ్లీ హ్యాపెనింగ్ విత్ డ్యూరేషన్ ఆఫ్, అది కూడా లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్స్ కాదు, స్టార్టింగ్ మూమెంట్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్స్. ఇప్పుడు ఆమె ఆ సీట్ లో నుంచి పోతే 4.5 years విల్ బి ద ఎమ్మెల్యే పవర్, నెక్స్ట్ ఎమ్మెల్యే. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీ అండ్ కంటోన్మెంట్ జోన్ ఈస్ గోయింగ్ టు సీ ఎ న్యూ ఎమ్మెల్యే. ఓన్లీ 5 years లో ఓన్లీ ఒక 2 months మాత్రమే అయిపోయింది. 4 years 10 months ఇంకా ప్రజెంట్ పీరియడ్ లో ఉంది. సో అందుకే ఇన్వెస్టిగేషన్, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కూడా విత్ ద కొలాబరేషన్, కోఆపరేషన్ ఆఫ్ స్టేట్ పోలీస్ అథారిటీ వస్తే మనకు ఫ్యాక్ట్స్ అనేవి బయటపడతాయి. ఏ చిన్న క్లూ దొరికినా లీగల్ టీమ్ కానీ మన అదేంటిది వాళ్ళు ఎయిదర్ పార్టీస్ ఆర్ అపోనెంట్ పార్టీస్, దే విల్ పుల్ ద హెయిర్ ఫ్రమ్ ద ఎగ్. వాళ్ళు కోడిగుడ్డు నుంచి అదేంటి వెంట్రుకలు లాగుతారు 100%. చిన్న క్లూ చాలు, అంతే, ఏం లేదు. ఏం కుట్ర కోణం అంటే ఇదేనా? అంటే పొలిటికల్లీ కుట్ర కోణం. రాజకీయంలో ఉన్నప్పుడు 150 పంచాయతీలు ఉంటాయి. యాక్చువల్ గా చాణక్య నీతి ప్రకారం ఆ సీటు కోసం ఎవడైనా ఏమైనా చేస్తారు. మీకు చూస్తూనే ఉన్నాం, పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ వరకు ఎన్ని ఉంటాయి. ఆ ఎత్తులు, పై ఎత్తులు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. షీఈ్ నాట్ ఏ సింపుల్ పర్సన్, షీఈ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫర్ ద కంటోన్మెంట్ జోన్. అంటే లాస్యానే ఎందుకు మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు? చెప్తున్నాను కదా, దట్స్ వై అన్మ్యారీడ్ పర్సన్, దేర్ ఇస్ నో నెక్స్ట్ జనరేషన్ ఇన్ ఫ్యామిలీ, ఓకే, హూ ఆర్ ఆల్రెడీ పాపులర్ ఉమెన్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దీన్ని క్లూజ్ గా తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి ఏదైనా క్లూ దొరికితే మనం 100% వాట్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ సిస్టమ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినా కానీ, లేదంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ మీరు వెళ్ళారండి, మీరు చూసారా? ఏమనిపించింది? ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు ఏమనిపించింది ఎగ్జాక్ట్లీ? సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో యాక్సిడెంట్ జరిగిన కార్ ఎక్కడుంది, ప్లేస్ ఎక్కడుంది, మీరే అబ్జర్వ్ చేయండి. కార్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి ఇప్పుడు ప్రజెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ మనం స్టార్టింగ్ 1 hour లో ఆ కారు 1 kilometer ముందుకు రావడానికి కారణం ఏంటి? దో ఈవెన్ ద ట్రాఫిక్ సమస్య, హైవే, అది 4-way హైవే. అవును, ఇప్పుడు 1 kilometer ముందు తెచ్చిపెట్టడానికి కారణం ఏంటి?
అంటే ఒక లారీకి ముందు వెళ్తున్నటువంటి లారీకి ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్కి వెళ్ళి యాక్చువల్లీ అక్కడ ఆగిపోయింది అనేది, అంతే బలంగా వెళ్ళి అదే స్పీడ్లో. దట్ ఈస్ ద మీడియా పర్స్పెక్టివ్. లెట్ ద ఎంటైర్ పంచనామా విల్ కమ్ ఇన్ అవుట్ సైడ్, వీ కెన్ అనాలిసిస్ ద ఇష్యూ. చలో మీకేం అనుమానం ఉంది మరి ఇది కాకుండా ఏం జరిగింది? we are the ink politicians. Okay, we are the ink politicians. మాకు ఈ ఇష్యూలో ట్రాన్స్పరెన్సీ కావాలి. ఇష్యూ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లో నిజంగా క్లీన్ చిట్ శ్వేతపత్రం విడుదల చేయమనండి ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని. దెన్ వి విల్ లుక్ ఆఫ్టర్ ద వాట్ ఈస్ అవర్ స్టెప్. ఓకే, జరుగుతుంది అనుకుంటున్నారా? సరే, మీరైతే ఒక ప్రయత్నం అయితే చేసిండ్రు. 100% జరగకపోతే మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి కూడా ఈ యంగ్ పొలిటీషియన్కి ఏమైందనేది కూడా మేము ఆర్డర్ తెచ్చుకుంటాం 100%. యా, అఫ్ కోర్స్. అంటే మీ వాదన కూడా ఏకీభవిస్తారా? మరి లాస్యా వాళ్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసారా? ఇట్లా చేయబోతున్నామని చెప్పారా? లాస్యా గారు పవర్ లో ఉన్నప్పుడు మేము లాస్ట్ 5 years నుంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఓకే, ఆమె ఎవ్వరి అదేంటిది ఇష్యూస్ లో కూడా సొంతంగా ఏలు పెట్టే వ్యక్తి కాదు. ఓకే, క్లీన్ చిట్ రికార్డు ఉన్న మనిషి. ఓకే, ఆమెకు చాలా సమస్యలు ఉంటాయి, ఏ ఇంట్లో అయినా మట్టిపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. బట్ దాని నుంచి ఎలా బయటపడాలి దాన్ని కూడా ఎక్కువగా డిస్టర్బ్ తీసుకోలేదు. we had maintained a good relations, okay, up to her life, but we need an investigation. ఏం జరిగింది మీరు ఒక ఇట్స్ నాట్ ఇన్సిడెంట్ లైక్ ఒక యాక్సిడెంట్ లో జరిగింది కాదు, లైన్ సబ్సిక్వెంట్ గా 3 ఇన్సిడెంట్స్. అది కూడా ఇప్పుడు మనం అవునండి, ఒక ఇన్సిడెంట్ ఎవరికైనా చిన్న అనుమానం వస్తేనే మనము పొలిటీషియన్ కి ఒక సెక్యూరిటీని పంపిస్తాం. దీంట్లో అంటే మన వ్యవస్థ ఆ విధంగా ఉందో, ఒక సెక్యూరిటీ అనేది పెట్టుకోలేకపోయారు, ఆ మానిటర్ అండ్ స్క్రూటినీ చేయలేకపోయారు. యాక్చువల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగితేనే సెక్యూరిటీ పెంచేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే కదండి. ఇక్కడ ఏమైంది 3 సార్లు గవర్నమెంట్ ఎందుకు కామ్ ఉంది? అట్లీస్ట్ వెదర్ దీస్ పీపుల్ హ్యావ్ క్లెయిమ్ ద సెక్యూరిటీ ఫర్ ద గవర్నమెంట్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో రావాలి. యాక్చువల్ గా దర్యాప్తు అయితే చేస్తున్నారు, మీరు చెప్పాలి దర్యాప్తు ఎట్లా జరుగుతుంది ఏంటి? దర్యాప్తులో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ లెట్ ద పంచనామా రిపోర్ట్ విల్ కమ్, ఓకే, and let postmortem report will come. We'll see what is the next step. We can analysis. It is only prediction. We are not claiming any political party, any independent person. We need to decide after basic of the prima facie reports. ఇప్పుడు ఎవరైతే ఆకాష్ అనే పిఏ ఉన్నాడో ఆయన మీద 304A అని కేసు నమోదైంది సార్. వాట్ ఈస్ ఇట్ 304A అంటే? ఇప్పుడు ఎస్పెషల్లీ 304 ఇప్పుడు అనేది మామూలుగా ఏంటంటే, మామూలుగా మనకు జనరల్ గా ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్స్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్ గా దీంట్లో ఏంటంటే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ ఇవన్నీ మామూలుగా జరిగే ఇష్యూ పెట్టేటివే. ఈ 304 లో నెగ్లిజెన్స్ కాజ్ చేసుకుని డెత్ కు రీస్ అయిన ఇష్యూస్ లో ఈ 304 అని ఇంప్లీట్ చేస్తారు ఐపీసీ. సో దీంట్లో మళ్ళీ ఆయన ఎందుకు నెగ్లిజెన్స్ అయ్యారు, డ్యూ టు నిజంగా స్లీప్ ల్యాక్ అయ్యా ఆర్ ఇంకెనీ అదర్ రీజన్స్, ఆ లారీ గుద్దునోడేవాడు, ఆ గుద్దిన దాంట్లో ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో వస్తాయి. వీ కెన్ అనాలిసిస్ వీనికి లింక్ ఏంటి, ఏమైనా ఉందా లేదా. ఇఫ్ ఉంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతుకి వెళ్తుంది, లేకపోతే ఇన్వెస్టిగేషన్ విల్ బి ఇన్ క్లీన్ చిట్. ఓకే, ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఒకటైతే ఇచ్చారంట, అంటే ఏం జరిగింది అని. ఎన్నిసార్లు అడిగినా నాకేం గుర్తులేదు, నాకేం తెలియదనే చెప్తున్నారు. ఇట్లాంటి అంటే ఇట్లా ఆన్సర్స్ చెప్పినప్పుడు ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముంటుందండి ఇన్ జనరల్? మన పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, డెఫినెట్లీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఓకే, వాళ్ళ ఎస్పెషల్లీ అప్కమింగ్ అదేంటిది అప్పర్ పోస్టులు ఉంటాయి. ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని చెక్ పెట్టడానికి మన వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ మీద నమ్మకమైంది. ఓకే, లెట్ ద ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దే విల్ మంచిగా అదే సాటిస్ఫై నోడు కామ్ ఉంటాడు, సాటిస్ఫై లేనోడు దాన్ని అప్పీల్ చేసుకుంటాడు కన్సర్న్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ లో. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీరు ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పేశారనుకుంటా, నాకు తెలిసి మీకున్నటువంటి అనుమానాలు ఏంటి అనేది. యా, చూద్దామండి. అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఫర్దర్ డెవలప్మెంట్ వస్తే మాత్రం డెఫినెట్లీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. యా.
సో మొత్తం మీద అది అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే విత్ ఇన్ 2 నెలలు 3 నెలల స్పాన్లోనే ఇట్లా 3 ఇన్సిడెంట్స్ జరగడం ఏంటి, అండ్ లాస్ట్లో లాస్యా నందిత ప్రాణాలు పోవడం ఏంటి. సో దీంట్లో కుట్ర కోణం డెఫినెట్లీ ఉండే ఉంటుంది. సో మన పోలీసులే కాదు, ఒక ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, థర్డ్ పార్టీతోని జరగాలి అనేటువంటిది కూడా ఒక వాయిస్ అయితే వినిపిస్తోంది. మరి దీని దిశగా ఏమన్నా ఆలోచిస్తుందా ఏంటా అనేది చూడాల్సిందే.